ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9,000 కోట్ల అప్పులు చేసి పారిపోయిన విజయ్ మాల్యాని ప్రభుత్వం ఎందుకు పట్టుకోలేకపోతోంది? యూకే గవర్నమెంట్ మాల్యాకి రక్షణ ఎందుకు కల్పిస్తుంది? అసలు విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ కంపెనీలు ఎలా పతనమయ్యాయి? ఎందుకు ఆయన 1,000 కోట్లు అప్పులు చేసి లండన్ పారిపోయాడు? అతని నుండి డబ్బు తీసుకోవడానికి బ్యాంకులు ఎలాంటి వ్యూహాలు అమలు చేశాయి? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్ణాటకలో జన్మించిన విజయ్ మాల్యా చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఓవైపు యూబీ గ్రూప్లో పనిచేస్తూనే మరోవైపు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేశారు. దీనితో పాటు లిక్కర్, ఏరోప్లేన్, రియల్ ఎస్టేట్ వంటి ఇండియన్ బ్రాండ్స్తో వ్యాపారం చేశారు. ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పటి నుంచి 60 కంపెనీలు బహుళజాతి సమ్మేళనంగా ఎంతగానో ఫేమస్ అయ్యాయి. దీంతో ఆయన వార్షిక ఆదాయం విపరీతంగా పెరిగింది. 1998-99 మధ్యలో ఆయన టర్నోవర్ 11 బిలియన్స్కి చేరుకుంది. అప్పట్లో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటేనే విజయ్ మాల్యా అనే బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. అదే స్పీడులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇక తన లిక్కర్ కంపెనీ అయితే 10,000 కోట్లు కేసులు అమ్మి ఇండియాలోనే మైలురాయిగా నిలిచింది. దీంతో 2005లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. తరువాత మరిన్ని ఫ్లైట్స్ కొని ఇంటర్నేషనల్ బిజినెస్ ని ఎక్స్టెండ్ చేసి ఇంటర్నేషనల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు. అప్పట్లో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కి మంచి పేరు వచ్చింది. అదేంటో పేరు గొప్పగా ఉన్నా కూడా ఆ కంపెనీ ప్రతి సంవత్సరం భారీగా నష్టపోయేది. ఇలాంటి సమయంలో విజయ్ మాల్యా మళ్ళీ ఎయిర్ డెక్కన్ అనే కంపెనీని కొని కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లో విలీనం చేసి భారీ నష్టాన్ని చవిచూశారు. ఆఖరికి ఎంప్లాయీస్ కి జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారాడు. అప్పుడే తన ఎయిర్లైన్స్ కంపెనీని షూరిటీగా పెట్టి SBIలో లోన్ తీసుకున్నాడు. ఈ కంపెనీ మొదలు పెట్టినప్పటి నుంచి విజయ్ మాల్యా మొత్తం నష్టాల్లోకే వెళ్లిపోయినా SBI మాత్రం అతనికి లోన్ల మీద లోన్లు ఇస్తుంది. 2012లో పరిస్థితి ఇంకా హీనంగా మారింది. కింగ్ ఫిషర్ కంపెనీ ఎంప్లాయీస్ కి జీతాలివ్వట్లే అని వారంతా భారీగా నిరసనలు చేశారు. దీంతో మాల్యా ప్రభుత్వానికి తన కంపెనీ గురించి లేఖ రాసినా గవర్నమెంట్ పట్టించుకోలేదు. అప్పులివ్వడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో 2014లో ఆయన కంపెనీలన్నీ మూతపడ్డాయి. అప్పటికి విజయ్ మాల్యా బ్యాంకులన్నింటికీ వడ్డీలతో సహా కలిపి 6,000 కోట్లు అప్పు ఉన్నాడు. 3,000 కోట్ల రూపాయలు శాలరీలు ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. 2012లో ఫోర్బ్స్ లిస్టులో బిలియనీర్గా ఉన్న మాల్యా 2014కి పూర్తిగా పడిపోయాడు. SBI నుంచి అతను తీసుకున్న అప్పు 2016లోగా 9,000 కోట్లకు పెరిగిపోవడంతో ఆ బ్యాంక్ విజయ్ మాల్యా మీద కేసు పెట్టింది. అంతకంటే వారం రోజుల ముందే విజయ్ మాల్యా సైలెంట్గా లండన్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ప్రభుత్వం ఎలాగైనా విజయ్ మాల్యాను ఇండియా తీసుకురావాలని చూసింది. 2016 నుంచి విజయ్ మాల్యాకి ప్రభుత్వానికి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. విజయ్ మాల్యా బ్యాంకు నుండి తీసుకున్న డబ్బుకి వడ్డీ కట్టలేనని, అసలు మాత్రమే ఇస్తానని అన్నాడు. అలాగే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇస్తానని అన్నాడు. అలాగే తన మీదున్న కేసులన్నీ కొట్టేయాలని అన్నాడు. ఒకవేళ తాను ఇండియాకి వస్తే న్యాయం జరగదని కోర్టుల చుట్టూ తిప్పుతారని అన్నారు. కానీ బ్యాంకులు మాత్రం వడ్డీ కాకుండా అసలు డబ్బును తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే విజయ్ మాల్యాకి దాదాపు 15,000 కోట్ల ఆస్తులున్నాయి. వీటిలో సగం ఆస్తులు ఇండియాలో ఉంటే మరికొన్ని యూకేలో ఉన్నాయి. ఆస్తుల నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటున్న బ్యాంకులకి తమ డబ్బులు తిరిగి రాలేదు. ఇందులో SBI నుంచి 1,600 కోట్లు, పంజాబ్ బ్యాంక్ నుంచి 800 కోట్లు, ఇలా మరికొన్ని బ్యాంకుల నుంచి భారీగా తీసుకున్నాడు. అసలు కింగ్ ఫిషర్ కంపెనీ పతనానికి మొదటి కారణం చూస్తే మొదట వీరు ఎకనామిక్ క్లాస్ సర్వీసులు స్టార్ట్ చేసింది. తరువాత ఒక్కసారిగా లగ్జరీగా మారి తరువాత తక్కువ ధర విమానయాన సంస్థగా మారారు. ఇలా ఒక ప్లానింగ్ లేకుండా కంపెనీ రూపురేఖలు మారుస్తుండడంతో కస్టమర్స్ ఈ కంపెనీని నమ్మడం మానేశారు. దీంతో లండన్ విజయ్ మాల్యాని ఇండియాకి పంపకుండా నిబంధనలు మారాయని జోష్యం చెప్పింది. లండన్ చట్టాలు మాల్యాని కాపాడుతున్నాయని పలువురు నెటిజన్లు కామెంట్ కూడా చేస్తున్నారు. ఫైనల్గా విజయ్ మాల్యా ఇండియా వస్తాడా రాడా? బ్యాంకులు నెగ్గుతాయా లేదా చూడాలి.